వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మధుకర్ గారు అండ్ శ్రీనివాస్ గారు. అయితే చాలామంది ఇవాళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని చూస్ చేసుకుంటూ ఉన్నారు. ఎనీ డిగ్రీ ఏదైనా కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ నేర్చుకుంటే చాలు, బయట ఎక్కడైనా సరే ఏ విధంగా అయినా సరే లైఫ్ని లీడ్ చేయొచ్చు, కెరీర్లో సక్సెస్ఫుల్గా వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది జాయిన్ అవుతున్నారు. అయితే వై సాఫ్ట్వేర్ అని అంటే వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ వాళ్ళు గత ఫ్యూ ఇయర్స్ నుంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు, జాబ్ అసిస్టెంట్స్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారు అనేది ఈరోజు మనం వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మధుకర్ గారు. నమస్తే సార్. శ్రీనివాస్ గారు. నమస్తే సార్. సార్, కెరీర్ ఆపర్చునిటీగా ఇవాళ సాఫ్ట్వేర్లోనే ఎక్కువగా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు అంటారు? వై? ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కరోనాకు ముందు, కరోనా తర్వాత మీరు కనుక చూసుకున్నట్టయితే ఏ పని చేసినా కానీ కరోనా తర్వాత ఇట్స్ డిపెండ్ అపాన్ ఐటీ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. జాబ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఈ కరోనాకు ముందు ఓన్లీ బీటెక్ వాళ్ళని, ఎంటెక్ వాళ్ళని తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఏ డిగ్రీ ఉన్నా, డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న ప్రతి వాళ్ళు ఎలిజిబుల్ టు గెట్ దిస్ ఐటీ జాబ్. అండ్ ఎందుకు అని అంటే ఒక 2-3 monthsలో నేను కోర్స్ నేర్చుకొని 3 లక్షల నుంచి 5 లక్షల ప్యాకేజ్ తీసుకోవడం అంటే దట్ ఈజీ, అంత సులువుగా వచ్చే పని కాదు. ఓకే. సో అందుకే చాలామంది ఈ యొక్క ఐటీ సెక్టర్కి, ఐటీ ఫీల్డ్లోకి జాబ్ చేయాలని చాలామంది స్టూడెంట్స్, నిరుద్యోగ యువత ఇటువైపు మొగ్గు చూపడం జరిగింది. ఓకే. ఎలా సార్ అంటే ఈ సాఫ్ట్వేర్లో పర్టికులర్గా ఎక్కువగా కెరీర్ ఆపర్చునిటీ ఉండేటువంటి కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అసలు? కోడింగ్ డెవలప్మెంట్ సైడ్ కనుక మీరు చూసుకున్నట్టయితే పైథాన్ ఫుల్ స్టాక్ ఒకటి, జావా ఫుల్ స్టాక్, అండ్ రాసిన కోడ్ని టెస్ట్ చేస్తారు. సో టెస్టింగ్, ఆ టెస్ట్ చేసిన కోడ్ని సర్వర్లోకి తీసుకెళ్ళి పెట్టడానికి డెవాప్స్. ఇవి 4 వచ్చేసి చాలా పాపులర్ అని చెప్పొచ్చు. ఓకే. ఎలా సార్ అంటే వీటికి డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎనీ డిగ్రీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎస్ సార్, ఎనీ డిగ్రీ లాజిక్గా థింక్ చేసే కనుక కెపాసిటీ కనుక ఉన్నట్టయితే కోడింగ్ ఫీల్డ్లోకి వెళ్ళచ్చు. లేదు నేను అంత లాజిక్గా థింక్ చేయలేను, నాకు కోడింగ్ అంటే కొంచెం భయం అని అనిపించినట్టయితే ఈ టెస్టింగ్ సైడ్ కానీ, నాన్ కోడింగ్ అంటారు వీటిని, కొంచెం టెస్టింగ్ సైడ్ కానీ డెవాప్ సైడ్ కానీ రావచ్చు. సో నేర్చుకోవాలనే ఎంథూసియాజం, నేర్చుకోవాలనే క్యూరియాసిటీ, నేర్చుకోవాలనే కోరిక కనుక ఉన్నట్టయితే ఎస్, వాళ్ళు ఈ కోర్సును తీసుకోవచ్చు. ఓకే. సో వై సాఫ్ట్వేర్ అని అంటే ఎనీ డిగ్రీ 2-3 monthsలో కోర్స్ నేర్చుకొని ఖచ్చితంగా స్కిల్ని డెవలప్ చేసుకొని పర్ యానం 4 to 3-5 lakhs. 3-5 lakhs. ఓకే. ఆ విధంగా ఏం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ అంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి అంటారు. అంతేనా సార్? అవును సార్. ఓకే. అంటే సీజన్తో సంబంధం లేదు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు సార్. కోరిక ఉండాలి అంతే. అంతే. నేర్చుకోవాలనే క్యూరియాసిటీ ఉండాలి, నేర్చుకోగలననే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ 3 ఉన్న వాళ్ళకి ఎస్, దే ఆర్ ఎలిజిబుల్ టు లర్న్ ద కోర్స్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎందుకు సార్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషనే ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటారు? సో వీక్యూబ్ యూనిక్ ఇన్ టీచింగ్ ఎందుకంటే సార్, మేము మాదంతా రిజల్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ సార్. ఏదో ఇప్పుడు ఒక క్లాస్ చెప్పేసి సో కోర్స్ కంప్లీట్ చేయటమే కాకుండా, అలా ఆ ఓరియంటెడ్ కాకుండా, మేము ఇప్పుడు ఒక స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అయిన తర్వాత అతనికి రియల్గా రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎలాంటి సినారియోస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, లేదా రియల్ వర్క్ జాయిన్ అయితే ఆ వర్క్లో ఎలాంటి సినారియోస్ ఉంటాయి, సో ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా మనం ఇంటర్వ్యూని డీల్ చేయాలి, ఇలా ప్రతిదీ ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది సార్. సో అంటే మేము ట్రైన్ చేసే ప్రతి స్టూడెంట్కి సబ్జెక్ట్తో పాటుగా రేపొద్దున వర్క్లో జాయిన్ అయితే ఎలాంటి సినారియోస్ వస్తాయి, ప్లస్ రేపొద్దున ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తాడు, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, ఇలా ప్రతిదీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచ్ చేస్తాం సార్. ఓకే. ఎలా సార్ అంటే స్టూడెంట్స్కి మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత జాబ్ అసిస్టెంట్స్ ఏమైనా ఉంటుందా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద వీక్యూబ్ సార్. వీఆర్ హ్యావింగ్ డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీమ్. వాళ్ళు ఏం చేస్తారంటే మాకు టైఅప్ ఉన్న కంపెనీస్తో కానీ, లేకపోతే మా రిఫరెన్సెస్ వేరే పెద్ద కంపెనీలో ఉన్న మా రిఫరెన్సెస్ కానీ, లేకపోతే ఇప్పుడు జాబ్ పోర్టల్స్ లైక్ నాకరీ, లింక్డ్ఇన్, ఇలా అక్కడ వచ్చిన జాబ్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసి, సో మా స్టూడెంట్స్ ఆ జాబ్ రిక్వైర్మెంట్స్కి ఫిట్ అయితే, సో మేము వాళ్ళని పంపించే ముందు ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుని, సో ఆ మాక్ ఇంటర్వ్యూ మేము ఓకే అనుకుంటే, స్టూడెంట్స్ అప్ టు ద మార్క్ ఉన్నారు అనుకుంటే, దెన్ విల్ సెండ్ దో స్టూడెంట్ టు ద కంపెనీ ఫర్ ద ఇంటర్వ్యూ అండి. ఓకే. ఎలా అండి అంటే మంత్స్ కోర్స్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ మీరు
వాళ్ళకి ట్రైన్ చేసి దాని తర్వాత అసిస్టెన్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు అంతే. ఎస్ సార్. సో అంటే ఇప్పుడు ఈ మా కోర్స్ ప్రాసెస్లో సార్ మాకు మాక్ టెస్ట్లు ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ టెస్ట్లో ఏంటంటే మేము రియలిస్టిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, రియలిస్టిక్ సినారియోస్ ఎలా ఉంటాయి అనేది నేర్పిస్తామండి. అంటే టెస్ట్లో స్టూడెంట్ ఒక రియల్ టైం సినారియో వస్తే ఎలా అప్రోచ్ అవుతున్నాడు, వాళ్ళ అప్రోచ్ ఏంటి, వాళ్ళు ఎలా ప్రోగ్రామ్ చేయగలుగుతున్నారని తెలుసుకుని దాని ప్రకారం మేము ట్రైన్ చేస్తామండి. వాటితో పాటుగా మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి సార్. అంటే రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే సో ఎలా మనం మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా మనం మాట్లాడాలి, లేకపోతే ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నామా, లేకపోతే మన ఈ వీక్ ఏరియా ఏంటి, సో ఇలా ప్రతిదీ మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా తెలుసుకొని స్ట్రెంథన్ చేసుకుని పంపిస్తాం సార్. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా హాఫ్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయిన కాడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఈ ప్రాసెస్. వెరీ గుడ్ సార్. ఒక్కసారి అంటే మీరు రిజల్ట్ ఓరియంటెడ్లో ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి వెరీ గుడ్ సార్. రిజల్ట్ ఓరియంటెడ్లో అంటున్నారు, ఏ విధంగా ఉంటుందండి అసలు? థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఒక మాకు కాంప్లిమెంట్ లాంటి క్వశ్చన్ సార్. సో మేము ఎలా ట్రైన్ చేస్తున్నాం స్టూడెంట్స్ అనేది మా స్టూడెంట్సే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళ మా ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ తెచ్చుకున్న స్టూడెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ క్లియర్. ఒక్కసారి రమ్మని చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో VCube స్టూడెంట్స్ హర్షిత అండ్ చందు, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఎందుకు అంటే VCube నుంచి జాబ్ అసిస్టెంట్స్ తీసుకొని జాబ్లో ఉన్నారు, మంచి ప్రొఫైల్, బాగా లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హర్షిత చెప్పమ్మా, మీకు ఏ విధంగా VCube సాఫ్ట్వేర్ సొల్యూషన్ అసిస్టెన్స్ ఏ విధంగా ఇచ్చింది? సార్ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ VCube సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి. ఎందుకంటే అసలు నాకు VCube సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ గురించి ఏం తెలీదు. సో మా కజిన్ ఇక్కడ జాయిన్ అయ్యి తను నన్ను రెఫర్ చేసింది. సో నేను అక్కడ జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ డెమో క్లాసెస్ వినకుండా శ్రీనివాస్ సార్ జస్ట్ చెప్పిన ప్రకారంగా నేను విని క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యి సార్ చాలా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి సార్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ ఇంత చిన్న డౌట్ ఉన్నా కూడా సార్ క్లాస్లోనే క్లారిఫై చేస్తారు. సో ఈవెన్ క్లాస్ టైమింగ్స్ కాకుండా అదర్ టైమింగ్స్లో కూడా సార్ చాలా హెల్ప్ చేస్తారు, ఎంత చిన్న డౌట్ ఉన్నా కూడా. సో అలా కంపెనీస్ అన్నీ వస్తూ ఉంటే దాని నుంచి నేను ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ వెళ్ళాను సార్. అలా చాలా MNC కంపెనీస్లో ప్లేస్ అయ్యాను సార్. వెరీ హ్యాపీ సార్ అందుకు. సో దానికి VCube అనేది చాలా హెల్ప్ చేసింది సార్ నాకు. లైక్ శ్రీనివాస్ సార్ అనేది ఎవ్రీ టైం సార్, ఏ టైంలో కాల్ చేసి సార్ ఈ డౌట్ ఉంది అంటే వెంటనే క్లియర్ చేస్తారు సార్ శ్రీనివాస్ సార్ అనేది. ఓకే, ఎన్ని రోజులు అక్కడ కోర్స్ నేర్చుకున్నారు సార్? నేను 2.5 months నేర్చుకున్నాను సార్. నేను జాంగో ప్లస్ పైథాన్ 2 తీసుకున్నాను సార్. సార్ 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను సార్ నేను. సో సార్ 100% లైక్ ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు సార్. అక్కడ థియరీ అనేది చాలా తక్కువ సార్. ఏదైనా కూడా జస్ట్ ప్రాక్టికల్గా చెప్తా ఉంటారు సార్. ఒక ప్రాజెక్ట్ అనేది రియల్ టైంలో ఎలా అయితే యూజ్ అవుతుందో అలాంటివే చెప్తారు సార్ ఎగ్జాంపుల్స్ అనేది. సో అది మనం చదవకుండానే ఈజీగా మనకు అర్థమైపోద్ది సార్. ఒక్కసారికే ఈజీగా మనం గ్రాస్ప్ చేసుకోవచ్చు సార్ అది. సో అది చాలా బెనిఫిట్ సార్ అది VCubeలో. అది ఏ ఇన్స్టిట్యూట్లో నేను చూడలేదు సార్ ఇలాగా ఇంత ప్రాక్టికల్గా, ఇంత థియరీ తక్కువగా ప్రాక్టికల్గా ఎక్కువ చెప్పడం. ఎవ్రీ వీకెండ్స్ అయితే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, అలానే లైక్ మాక్ ఇంటర్వ్యూస్తో పాటు మన పర్ఫార్మెన్స్ని ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పి సాఫ్ట్ స్కిల్స్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా డెవలప్ అవుతుంది సార్. ఇది ఈ స్కీమ్ పెట్టడం వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. సో నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారో VCubeలో జాయిన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి నాలెడ్జ్తో పాటు జాబ్ కూడా కొడతారు సార్. ఎలా అమ్మా పర్ యానం ఎలా డ్రా చేస్తున్నారు మీరు? సార్ పర్ యానం డిగ్రీ సార్ నేను. సో డిగ్రీ బేస్ మీద ఇంత ఫాస్ట్గా వెరీ స్మాల్ ఏజ్లోనే నేను IT ఫీల్డ్లోకి రావడం అనేది వెరీ హ్యాపీ సార్. 2.52 ప్యాకేజ్తో నేను ప్లేస్ అయ్యాను సార్. కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఓకే, వెరీ గుడ్, గ్రేట్. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ మా. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ VCube సార్. సో చందు, మీరు ఏ విధంగా జాయిన్ అయ్యారు, ఎలా ప్లేస్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను VCube వాళ్ళకి నేను కంగ్రాట్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను నా కెరీర్ని నేను ఇప్పుడు ఒక MNCలో నేను ప్లేస్ అవ్వడానికి నాకు VCube చాలా హెల్ప్ అయ్యింది. అదేవిధంగా అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఎలా అంటే ఒక జాబ్కి అయితే ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఏ విధంగా వస్తున్నారో వాళ్ళకి
జాబ్ ఎలా రావాలో అనే ఒక భావనతో వాళ్ళు నేర్పడం కానీ, వాళ్ళ ట్రైనింగ్ అనేది కూడా అదే విధంగాతో వాళ్ళు నేర్పడం చేశారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా నాకు నా గురించి చెప్పుకోనికి సుమన్ టీకి వచ్చినందుకు నాకు ఫస్ట్ నేను వీక్యూబ్కి అలాగే మీ సుమన్ టీ మీకు కూడా నేను ఫస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను నా తరపున. అలాగే నేను బీఎస్సీ నేను 2020లో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నేను ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ చూడాలనుకుని ట్రై చేశాను ఆన్లైన్లో. నాకు ఆన్లైన్లో వీక్యూబ్ అనేది ఒక తెలిసింది. తర్వాత దాని డీటెయిల్స్ కనుక్కొని అక్కడ నేను డెమో క్లాస్ విని నేను జాయిన్ అయినా నేను ఒక 6 months కోర్స్ తీసుకున్నాను. ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్నాను. దాంట్లో నాకు పైథాన్తో పాటు బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ 2 టెక్నాలజీస్ కలిసి వచ్చినాయి. వాళ్ళు టీచ్ చేసిన 6 months అయ్యాక నాకు ఆల్మోస్ట్ 2 months ప్రాజెక్ట్లో వాళ్ళే చేర్పించారు. మా ఫ్యాకల్టీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు రియల్ టైమ్ సినారియోస్ అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఎన్సీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ అయితే నడుస్తున్నాయో అదే ప్రాజెక్ట్ని రియల్ వరల్డ్గా వీళ్ళు బేస్ చేసుకొని ఈ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చేపించడం, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి ప్రాజెక్ట్స్ అయితే నడుస్తాయో అదే విధంగా కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా వీళ్ళు ఇక్కడ ప్రాక్టికల్ చేయించడం వల్ల స్టూడెంట్ అనేది ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజీగా గెయిన్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ముందు ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను కూడా ఫస్ట్లో నాకు కూడా కోడింగ్ వచ్చేది కాదండి. నేను కూడా జీరో స్టూడెంటే ఉండేటాను. ఇక్కడికి వచ్చాక నేను కోడింగ్ తర్వాత అవలీలుగా చేయడం నేర్చుకున్నాను. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ని, వాళ్ళు ఇచ్చే మాక్ టెస్ట్, వీక్లీ మాక్ టెస్ట్ పెడతారు. వీక్లీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మనకి ఇంగ్లీష్ డెవలప్ కానికి సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు చూస్తున్నామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్లేస్మెంట్ సెల్ కూడా కొత్తగా పెట్టారు. దాని తరపున వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కోచింగ్ అయిపోయాక వాళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్ళాలన్నా, వాళ్ళు జాబ్ క్రాక్ చేయాలన్నా ఈజీగా వాళ్ళతో కాంటాక్ట్ అవుతే ఈజీగా కొట్టేస్తారు. అలానే నేను ఒక కోర్స్ అయ్యాక ప్రాజెక్ట్ అయిపోయాక నేను ఒక డ్రైవ్ స్టార్ట్ చేశాను. నేను ఆ కెరీర్లో నేను రెజ్యూమ్ పెట్టేసి సార్ హెల్ప్ తీసుకుని నేను డ్రైవ్ స్టార్ట్ అయ్యాను. తర్వాత ఆల్మోస్ట్ 3-4 ఎగ్జామ్స్ రాశాను. దాంట్లో నాకు 2-3 MNCs వచ్చాయి. దాంట్లో నాకు కాగ్నిజెంట్ బెస్ట్ అనిపించింది. కాగ్నిజెంట్ బెస్ట్ అనిపించింది, అందుకనే నేను కాగ్నిజెంట్ చూస్ చేసుకున్నాను. అంటే నా సక్సెస్కి వెనకాల వీక్యూబ్ అయితే 100% వాళ్ళ ఎఫర్ట్ అయితే ఉన్నది. ఎందుకంటే నేను కూడా జీరో స్టూడెంట్, నాకైతే ఏం రాదు ఒకప్పుడు. అలాంటి ఉన్న స్టూడెంట్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారంటే వాళ్ళ ఎఫర్ట్ 100% ఉంది, ప్లస్ నా ఎఫర్ట్ ఉన్నది. ఆ ఎఫర్ట్ తోనే నేను ముందుకెళ్ళి నేను ప్రజెంట్ ఇప్పుడు MNCలో వర్క్ చేస్తున్నా అంటే దానికి వీక్యూబ్కి కంపల్సరీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఎఫర్ట్ చూపించడానికి వాళ్ళు అంటే ఎలాంటి స్టూడెంట్ మీద కూడా ప్రత్యేక అవగాహన ఉంటుంది. ఎలాంటి స్టూడెంట్స్ ఏ విధంగా కోడింగ్ అంటే వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళు చూసుకుంటున్నారనమాట. వాళ్ళ వల్ల అప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, కోడింగ్లో ల్యాక్ అవుతున్నారా, ఎలాంటి కమ్యూనికేషన్లో ల్యాక్ అవుతున్నారా, అవన్నీ వాళ్ళు బేస్ చేసుకొని ఆ స్టూడెంట్ క్రైటీరియా బేస్ చేసుకొని వాళ్ళ మీద పర్సనల్స్గా స్కిల్స్ తీసుకొని వాళ్ళ మీద ఏమైనా పర్సనల్గా కేర్ తీసుకొని వాళ్ళ మీద సండేస్ ఇప్పుడు వీకెండ్లో వాళ్ళకి ఇప్పుడు ఎట్లా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అవన్నీ పెట్టేసి వాళ్ళని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే MNCలో ఎవరైతే మంచి కంపెనీలో జాబ్ కొట్టాలనుకుంటున్న కెరీర్ ఐటీ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఖచ్చితంగా వీక్యూబ్కి రండి. ఒకసారి చూడండి, మీరు డెమో వినేసి వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. వస్తే మీ కెరీర్ కూడా నాలకే బెస్ట్, నాకన్నా ఇంకా బెస్ట్ కంపెనీస్ వస్తాయి, మీకు కూడా వస్తుంది. నేనైతే అనుకుంటున్నాను నా కెరీర్ అయితే బెస్ట్ ఒక మంచి MNCలో స్టార్ట్ అయింది. దానికి కంపల్సరీ నేను వీక్యూబ్ అయితే కంపల్సరీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ చందు. గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ మధుకర్ గారు. అయితే మీ స్టూడెంట్స్ మీ గురించి వెరీ గుడ్ ఫీడ్బ్యాక్, మీ ఇన్స్టిట్యూట్ గురించి జాబ్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్సే మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందుకే మీరు రిజల్ట్ ఓరియంటెడ్లోనే ఉన్నారు. స్టూడెంట్స్ కూడా ఆ విధంగానే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని జాబ్ అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళ మంచి పొజిషన్లో ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్కి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే వీక్యూబ్ని కింద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే రోడ్ నెంబర్ 1 KBHP అబోవ్ రేమాండ్ షోరూమ్ మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మా టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, మీకు సాఫ్ట్వేర్ జాబ్ అనేది కల అయితే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ రిజల్ట్ ఓరియంటెడ్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఏ విధంగా ఉండింది అనేది ఆ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా మీరు చూడటం జరిగింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి డేటా అంతా కనుక్కున్న తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఆఫీస్ అడ్రస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు లేదా గూగుల్ లింక్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.